ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడగలదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటే ఐఎంఎఫ్ విశ్వాసం వ్యక్తం చేసింది. ఇటీవల మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. దీంతో చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్పై కూడా ప్రభావం ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ గతంతో పోలిస్తే మరింత బలంగా ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. విదేశీ మారక నిల్వలు పటిష్టంగా ఉండటం, ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగటం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వంటి అంశాలు భారత్కు బలంగా నిలుస్తాయని తెలిపింది. అంతేకాకుండా ప్రభుత్వం ఇంధన ధరలను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ద్రవ్య విధానాలు కూడా ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తున్నాయని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతుందని ఐఎంఎఫ్ మరోసారి స్పష్టం చేసింది. అయితే చమురు ధరలు దీర్ఘకాలం అధిక స్థాయిలో కొనసాగితే దిగుమతి వ్యయం పెరగడం, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరగడం, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అంతర్జాతీయ పరిణామాలను భారత్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రపంచ మార్కెట్లలో చమురు ధరల ఒత్తిడి ఉన్నప్పటికీ బలమైన ఆర్థిక పునాదులు, స్థిరమైన విధానాలు, విదేశీ మారక నిల్వల కారణంగా భారత్ ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలదనే నమ్మకాన్ని ఐఎంఎఫ్ వ్యక్తం చేసింది.